మన జీవితాలు కూడా దీవించబడి అనేకులకు దీవెనకరంగా కావాలంటే మనం దేవుని యొక్క వాక్య ప్రాసెస్లో పోవాలి, భరించాలి. అవన్నీ నాకు అక్కర్లేదనుకుంటే లైఫ్కి మీనింగే ఉండదు. ఏదో పుట్టాం, చనిపోతాం, అయిపోయింది. సమాధుల దగ్గరికి వెళ్తే ఒక బర్త్ డేటు, డెత్ డేటు, అంతే అనమాట. ఇంకేం ఉండవు మనిషి జీవితంలో. అయితే దేవుని కొరకు మనం దీవించబడి 10 మందికి దీవెనకరంగా ఉండాలంటే మటుకు ఈ ప్రాసెస్ గుండా మనము పోవాల్సి ఉంటుంది. వాక్యంతో మనము మలచబడాలి. సో అప్పుడే మనం పాత్రగా తయారు చేయబడతాం. దేవుడు కుమ్మరి చేసినట్టు చేయలేనా అంటున్నాడు, చేస్తాడు. కానీ అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటే దేవుడు మనతో కూడా ఆ మట్టి వలె మీరు నా చేతిలో ఉండాలి, ఉండడానికి ఇష్టపడాలి. అట్లా దేవుడు ప్రాసెస్ చేసినప్పుడు మధ్యలో మనం ఏం చెప్పినా దేవుడు విండు. నేను అనుకున్నాను చాలా సార్లు, ప్రభా నన్ను సేవ పిలిచావు, బాగుంది, నేను ఇంక వెళ్ళి సేవ చేస్తానంటే దేవుడు నన్ను చాలా ప్రాసెస్ నుండి తీసుకుని వచ్చాడు. ఇంకా ప్రాసెస్ చేస్తున్నాడు. ఎందుకంటే మరింత మెరుగైన పాత్ర కావాలంటే మనం ప్రాసెస్ గుండా వెళ్ళాలి.